డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ కూడా చాలా తొందరలో రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ వీడియోలో కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, సింపుల్గా చెప్తాను అన్నమాట. మెయిన్గా దీనికి సంబంధించి మీకు ఒక 2 పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకటి మెరిట్ లిస్టు, ఇంకోటి 3 ఫేజ్లకు సంబంధించి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ డేటా అన్నమాట. ఈ 2 కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేస్తానమాట. దాంట్లో కూడా అందరూ జాయిన్ అయితే అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మొత్తం అక్కడైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్గా ఫస్ట్ మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ కౌన్సిలింగ్ కూడా ఇంటర్ మార్కుల ఆధారంగా ఉంటుందని మీ అందరికైతే తెలుసు. మనకి ఇంటర్ మార్కులు ఏంటంటే ఇక్కడ మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే ప్రాక్టికల్స్ ఇవన్నీ కలిపితే మనకి 600 మార్కులు అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ 600కి ఎన్ని వచ్చినాయో ఒక దగ్గర అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 580 వచ్చింది అనుకోండి. 580 ఇంటూ 100 ఇది ఈక్వల్ టు వచ్చేసరికి ఇంత వచ్చింది అన్నమాట. దీన్ని మళ్ళీ 600తో డివైడ్ అయితే చేయండి. మీ పర్సంటేజ్ వచ్చేసరికి ఇంత పర్సంటేజ్ అన్నమాట. సో 96% ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఒక డెమో కూడా చూపిస్తాను. మెయిన్గా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక అబ్బాయికి 600కి 597 అయితే వచ్చింది. వాళ్ళ పర్సంటేజ్ వచ్చేసరికి 99.5%. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ విధంగా కూడా మనకి కాంపిటీషన్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మనం ఎలా వెబ్ ఆప్షన్ పెడుతున్నాము దాన్ని బట్టి కూడా మనకి వచ్చే సీట్ కూడా ఆధారపడి అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా, ఓన్లీ ఇంత పర్సెంటేజ్ వస్తే పక్కగా సీట్ వస్తుందంటే లేదు. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి మీ సీట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుంది కదా. ముఖ్యంగా మీకు 600కి 596 వస్తే 99.33% అన్నమాట. ఒకసారి చూపిస్తాను. మీకు 600కి ఎంత ఇక్కడ చూపించింది 596 కదా, 596 ఇంటూ 100 డివైడెడ్ బై 600. సో చూసారు కదా, ఇంత పర్సంటేజ్ 99.33. ఇక్కడ వచ్చిందంతా 99.33. రెండు ఒకటేనా, ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉదాహరణగా 600కి ఒక 510 వచ్చింది అనుకోండి, ఇంటూ 100 అయితే చేయండి. మీకు వచ్చిన మార్కులు పక్కన ఇంటూ 100 మళ్ళీ డివైడెడ్ బై 600. ఇది ఈక్వల్ టు ఇంత పర్సంటేజ్ అన్నమాట. అర్థమవుతుంది కదా, ఇది ఈక్వల్ టు వచ్చేది ఇంత పర్సంటేజ్, అదే మీ పర్సంటేజ్. సో దాన్ని బట్టే మీరు కట్ ఆఫ్ స్కోర్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఈ 2 పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా ఈ కట్ ఆఫ్ పీడిఎఫ్లో కూడా టోటల్ ఎన్ని పేజీలు ఉన్నాయి, 178 పేజీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎంఎల్టీ, ఫిజియోథెరపీ, పారామెడికల్లో ఉండే అన్ని కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకసారి హైలైట్ చేస్తాను. దీంట్లో వచ్చేసరికి కాలేజ్ పేరు, కాలేజ్ ఎక్కడుంది, కోర్స్ పేరు కూడా ఉంటుంది అన్నమాట. మెయిన్గా మీరు చూడాల్సింది ఇక్కడ ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలా కూడా అంటారు. సో చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఓసీ, జి అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్, ఇలాగా మనం అయితే చూసుకోవాలన్నమాట. మన క్యాస్ట్ తగ్గట్టు, మన రీజియన్ తగ్గట్టు ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఈ విధంగా కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి సివిటి ఈ కోర్సు, ఇది వచ్చేసరికి ఏంటి ఆప్టోమెట్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఈ విధంగా కోర్సు డేటా అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీకు కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, దాంట్లో అయితే వెరిఫై చేసుకోండి. సో మెయిన్గా క్లియర్ కట్గా ఇది వచ్చేసరికి కోర్స్ పేరు, పక్కన మనకి ఏంటంటే రీజియన్ అండ్ అలాగే క్యాస్ట్, ఈ విధంగా అయితే ఉంటుంది. క్లియర్ కట్గా ఒకసారి మీది మొత్తం ఏ కాలేజ్లో డేటా ఉందో క్లియర్గా వెరిఫై అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఈ 2 పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కట్ ఆఫ్ డేటా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ అన్నమాట. దీంట్లో ఎంఎల్టీ కోర్సు,
అండ్ ఈ రీజన్ కూడా మనకి ఏ రీజన్ అంటే ఆంధ్ర పైన జిల్లాలు అయితే ఉంటాయి కదా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, ఇవన్నీ ఏ రీజన్ కింద అయితే రావడం జరుగుతుంది. దాంట్లో పక్కన ఓసీలో ఫిమేల్ అమ్మాయికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఇక్కడ మెరిట్ లిస్ట్లో 3105 అయితే ఉందన్నమాట. చూస్తారు కదా ఇక్కడ నెంబర్ కూడా ఉంది, మెరిట్ ర్యాంకు. రిజిస్ట్రేషన్ డేట్ ఒకసారి కాపీ చేసి ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేసరికి ఫేజ్ 1లో సీట్ అయితే రావడం జరిగింది ఈ కాలేజ్లో. సో దాన్ని బట్టి మీ కోర్సు ఎక్కడ ఉందో, ఏదో ఆప్టోమెట్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈ విధంగా కోర్స్ పేర్లు కూడా మీకు అయితే చూపిస్తారన్నమాట. ఈ విధంగా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి మీ క్యాస్ట్, రీజియన్ను, పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, జి అంటే జనరల్, ఎఫ్ అంటే ఫిమేల్, ఈ విధంగా వెరిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత మెరిట్ ర్యాంక్ వచ్చిందో, సో దాన్ని బట్టి అదే పర్సంటేజ్ అన్నమాట. పర్సంటేజ్ బట్టి మనకి సీట్స్ అయితే ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్లో పేరు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ. ఇన్ కేస్ మనకి కన్వీనర్ కోటాలో ఈ కాలేజ్లో సీట్ వస్తే కనుక గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000, బీఫార్మసీకి 65,000 కట్టి మనమైతే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ప్లేస్మెంట్స్ కూడా మనకి మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్తో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.